71వ నేషనల్ ఫిలిం అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు హీరోలు పంచుకున్నారు. జవాన్ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సేకు ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించింది కేంద్రం. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్కు అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే నటనకు రాణి ముఖర్జీకి అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదీప్తో సేన్ దక్కించుకున్నారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాకు ఈ బాలీవుడ్ బాద్షా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్నారు. ఇవి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలని చెప్పారు. నేను ఈ అవార్డుకు అర్హుడినని భావించిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా సత్తా చాటుతుంది. శుక్రవారం ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో మరోసారి 7 అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి అవార్డు రాగా, పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన హనుమాన్ సినిమాకి 2 అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా సాయి రాజేష్ బేబీ చిత్రానికి అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా బలగం చిత్రానికి కాజల శ్యామ్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. గాంధీ తాత చెట్టు సినిమాతో పరిచయమైన సుకృతివేణి జాతీయ బాలనటిగా పురస్కారం గెలిచారు. ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో యానిమల్ చిత్రానికి అవార్డు దక్కడం విశేషం. అరవై 6వ జాతీయ పురస్కారాల్లోనూ ఉత్తమ నటిగా మహానటి మూవీకి గాను కీర్తి సురేష్ సహా తెలుగు సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. 69 పురస్కారాల్లో ఉత్తమ నటుడు అల్లు అర్జున్ సహా మొత్తం 11 విభాగాల్లో గెలిచిన తెలుగు సినిమా.